హాయ్! నేను మీ హరి. చూడండి, ఇప్పుడు మనం మరికొన్ని ఫాస్ట్ గ్రోత్ ఉన్న స్టాక్స్‌ని చూద్దాం. ఇంతకుముందు నేను ఇచ్చిన స్టాక్స్ మరియు ఇప్పుడు ఇవ్వబోయే స్టాక్స్ అన్నీ 80-100% టార్గెట్స్‌ను మనం ఇచ్చిన వితిన్ టైమ్ ఫ్రేమ్ లోపు వాటి యొక్క టార్గెట్స్‌ను రీచ్ అవుతాయి. నా బెటర్ అడ్వైస్ ఏంటంటే, మన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ మినిమమ్ 50% రీచ్ అవ్వగానే వెంటనే ప్రాఫిట్‌ని బుక్ చేసుకోండి. మరలా నేను ఇవ్వబోయే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. నేను ప్రతి వారము మరికొన్ని స్టాక్ అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తాను. ఏ స్టాక్ మనము ఎక్కడ కొనాలి? వాటి యొక్క టార్గెట్స్ ఏంటి? వాటి టైమ్ ఫ్రేమ్ ఎంత? టైమ్ ఫ్రేమ్ అంటే షార్ట్ టర్మ్ ఎగ్జాంపుల్ 40-60 డేస్, అలాగే లాంగ్ టర్మ్ 9-12 మంత్స్ మనము టార్గెట్స్ రీచ్ అవ్వటం కోసం వెయిట్ చేయాలి. చూడండి, మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి రతన్ ఇండియా పవర్ లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ ఆర్‌టిఎన్ పవర్. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ 50% బై చేసుకుని, ఒకవేళ మార్కెట్ డౌన్ అయ్యి డిప్ వస్తే అరౌండ్ రూ. 8 కాడ మనము అనదర్ 50% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం 60-90 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే ఫస్ట్ టార్గెట్ 15.50, సెకండ్ టార్గెట్ 24.05, థర్డ్ టార్గెట్ 29.10గా మనం చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 4.50. మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,650 క్రోర్. ఇది ఎన్ఎస్సిలో అక్టోబర్ 2009 నుంచి ట్రేడ్ అవుతుంది పవర్ సెక్టార్. చూడండి, ఇది ఇండియాలోని అతిపెద్ద పవర్ జనరేషన్ కంపెనీ. అమరావతి మరియు నాసిక్‌లో కూడా పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి, రతన్ ఇండియా పవర్ లిమిటెడ్ లాస్ట్ 1 వీక్ చూసుకుంటే 14.92%, అలాగే లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 101.94%, అలాగే లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే 163.29% ప్రాఫిట్ చూపించింది. గ్రాఫ్‌లో కూడా మనం కంటిన్యూస్ గ్రోత్‌ని చూడొచ్చు. తర్వాత స్టాక్ వచ్చేసరికి మనాలి పెట్రోకెమికల్స్, ఎన్ఎస్సి కోడ్ మనాలి పీఈటీసీ. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 60-90 డేస్ ఉంచుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 107, సెకండ్ టార్గెట్ 134, థర్డ్ టార్గెట్ 175గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 58. కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,400 క్రోర్. ఇది ఎన్ఎస్సిలో ఆల్మోస్ట్ ఆల్ 24 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతుంది. పెట్రోకెమికల్ సెక్టార్. ఇది చెన్నై బేస్డ్ పెట్రోకెమికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది ప్రధానంగా ప్రొప్లీన్ ఆక్సైడ్, ప్రొప్లీన్ గ్లైకోల్ మరియు పొలయోస్ ఇండస్ట్రియల్ రా మెటీరియల్‌ని సెల్ చేస్తుంది. దీని స్ట్రెంత్ వచ్చేసరికి రా మెటీరియల్ సోర్సింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, లాంగ్ టర్మ్ స్టాండింగ్ రిలేషన్‌షిప్ విత్ ద రిప్యూటెడ్ క్లయింట్స్. ఇది గుడ్ హెల్త్ కంపెనీ. మనం ఇప్పుడు బై చేసుకోవటానికి రెడీగా ఉంది. మనాలి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే 1.57%, అలాగే లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 19.29% ప్రాఫిట్ చూపించింది. తర్వాత స్టాక్ వచ్చేసరికి ఐఎఫ్సిఐ, ఎన్ఎస్సి కోడ్ ఐఎఫ్సిఐ. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 60-90 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 41.15, సెకండ్ టార్గెట్ 74.52, అలాగే థర్డ్ టార్గెట్ 99.10గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 11. మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,434 క్రోర్. ఇది కూడా ఎన్ఎస్సిలో ఆల్మోస్ట్ ఆల్ 24 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతుంది ఫైనాన్స్ సెక్టార్. ఇది ఇండియన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తుంది. ఈ కంపెనీ వచ్చేసరికి వేరియస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌కి ఫైనాన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెలికమ్యూనికేషన్, ఎయిర్‌పోర్ట్స్ అండ్ ఫార్మాస్యూటికల్, ఎలక్ట్రానిక్స్ ఎక్సెట్రా. ఐఎఫ్సిఐ లాస్ట్ 1 వీక్ చూసుకుంటే 1.71%, లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 8.38%, 6 మంత్స్ చూసుకుంటే 136.11%గా ప్రాఫిట్‌ని చూపించింది. మనం గ్రాఫ్‌లో కూడా కంటిన్యూస్ గ్రోత్‌ని చూడొచ్చు. తర్వాత స్టాక్ వచ్చేసరికి జయప్రకాష్ పవర్ వెంచర్ లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ జేపీ పవర్. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ 50% బై చేసుకుని, ఒకవేళ మార్కెట్ డౌన్ అయ్యి అరౌండ్ రూ. 14 డిప్ వస్తే అనదర్ 50% మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం బై చేసుకుని 9-12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే ఫస్ట్ టార్గెట్ 25.70, సెకండ్ టార్గెట్ 39, థర్డ్ టార్గెట్ 57గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 7. మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,550 క్రోర్. ఇది ఎన్ఎస్సిలో ఏప్రిల్ 2005 నుంచి ట్రేడ్ అవుతుంది పవర్ సెక్టార్.
ఈ కంపెనీ స్ట్రెంగ్త్ వచ్చేసరికి పవర్ ప్లాంట్ ఆపరేషన్స్, సేల్స్ ఆఫ్ సిమెంట్ ప్లాంట్, క్యాప్టివ్ కోల్ మైన్, ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ అండ్ డెబ్ట్ రీస్ట్రక్చరింగ్. ఈ కంపెనీ లాస్ట్ క్వార్టర్‌లో 68.66 క్రోర్ నెట్ ప్రాఫిట్‌ని చూపించింది. జేపీ పవర్ లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 20.79%, అలాగే లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 169.60% ప్రాఫిట్‌ని చూపించింది. లాస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్ డీవీఆర్. ఎన్ఎస్సి కోడ్ టాటా ఎంటీఆర్ డీవీఆర్. మనం కరెంట్ మార్కెట్ కాడ బై చేసుకొని 9-12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 669, సెకండ్ టార్గెట్ 897, థర్డ్ టార్గెట్ 1259గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 240. మార్కెట్ క్యాపిటలైజేషన్ 28,900 క్రోర్. ఇది ఎన్ఎస్సిలో నవంబర్ 2008 నుంచి ట్రేడ్ అవుతుంది. ఆటోమొబైల్ సెక్టార్. ఈ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సెల్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఆటోమేటివ్ వెహికల్స్. ఈ కంపెనీ ఆర్డినరీ షేర్ హోల్డర్స్‌కి అసెట్, ప్రాఫిట్‌లో ఈక్వల్ ఆపర్చునిటీస్‌ని కల్పిస్తుంది. టాటా మోటార్స్ బయింగ్ జోన్‌లో ఉంది. ఇది బై చేసుకోవటానికి రైట్ టైమ్. టాటా మోటార్స్ డీవీఆర్ లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 9.24%, లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 62.60%, అలాగే లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే 151.62%గా ప్రాఫిట్‌ని చూపించింది. అలాగే మనం గ్రాఫ్‌లో కూడా కంటిన్యూస్ గ్రోత్‌ని చూడొచ్చు. మా ఛానల్ నుండి లేటెస్ట్ స్టాక్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఆల్.